ఇందాక ఏంటి చెప్తున్నా? అమ్మాయి ఎవరో నాకు తెలియదండి. నేను అమ్మాయిని తీసుకురావడం ఎలా కుదురుతుంది? కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించండి. అయినా కార్ డ్యామేజ్ అయితే రిపేర్ చేయమని అడగాలి, ఇదేంటండి? అవును సార్, కార్ మా వాడు రిపేర్ చేయించేస్తాడు. మా వాడికి పెద్ద మెకానిక్ షెడ్ ఉంది సార్. కారా? కార్ ఎవరికి కావాలి? అది కూడా నేను కొట్టుకొచ్చిందే. సార్ అమ్మాయి ఎవరో తెలియదు కదా సార్. ఇప్పుడు తెమ్మంటే ఎలా తీసుకొస్తాను? అయినా ఏదో టైం బాగాలేక గుద్దాను, మీరు గుర్తించుకున్నారు అంతే. మమ్మల్ని వదిలేండి సార్, అవతల దాని పెళ్ళి అయిపోతుంది. అవతల దిల్రాజ్ వెయిటింగ్. ఆ ఫోటో చూడు. నా పెళ్ళాం ప్రేమించి పెళ్లి చేసుకున్నా. తను రెండంటే పడి చచ్చేది. ఫుడ్, బెడ్. తినడానికి ఫుడ్ ఉంచేది కాదు, పడుకుందామంటే నిద్ర ఉండేది కాదు, వద్దంటే జోక్గా తీసుకునేది. ఒకరోజు మంచి కసితో నన్ను బెడ్రూమ్లోకి పిలిచినప్పుడు ఫుల్ లోడెడ్ గన్తో వెళ్ళా. చంపేశా. నో జోక్స్. అన్నా రాత్రి గట్ల కరెంట్ పోయిందేమో. నువ్వు గుద్దిన గుద్దుడికి ఎదవల బ్రెయిన్ దొప్పినట్టుంది. ప్రొజెక్టర్ నుంచి బొమ్మ పడుతుంటే కరెంట్ పోయిందంటాడు. చచ్చిపోయినా? అలా ఎలా చంపేసేవరా? సార్ నేను చంపలేండి సార్. పట్ట పగలు అందరూ చూస్తుండగా కళ్ళు మూసుకుని కార్ డ్రైవ్ చేస్తూ వాడిని దారుణంగా చంపేశావు కదా సార్. వీడు కుదరడం వల్లే వాడు చచ్చారని కేసేయండిరా. ఇప్పుడు చెప్పు, స్టేషన్కి వెళ్తావా, అమ్మాయిని తెస్తావా? తెస్తాను సార్. పేరు సీత. నువ్వే అమ్మాయిని తీసుకొస్తావు, అది లేదంటే చంపేస్తా. అన్నా నిన్ను కాదు, వీడిని. నా కోసం కంపెనీ చెల్లి కోసం ఖచ్చితంగా తెస్తావు. ఇప్పుడు మార్నింగ్ షో టైం, మ్యాట్నీ షో టైం కల్లా అమ్మాయిని తీసుకొచ్చేస్తే ఇద్దరం కలిసి సినిమా చూద్దాం.